హలో ఎవ్రీబడి, నేను సుజని. వెల్కమ్ టు మై ఛానల్ సాల్ట్ అండ్ సుజని. సండే స్పెషల్గా ఇవాళ చికెన్ది ఒక డ్రై ప్రిపరేషన్ అండి. చికెన్ వేపుడు, అదే చికెన్ ఫ్రై. దీనికోసము మనము ఒక అరకిలో అంతా విత్ స్కిన్ చికెన్ తీసుకుంటున్నాము. దాంట్లో తగినంత ఉప్పు, కొంచెం పసుపు, ఇంకా 2 టీ స్పూన్స్ అంత కారం, ఒక్క పావు స్పూను మిరియాల పొడి. మా స్పైస్ లెవెల్స్ కొంచెం ఎక్కువ, దాన్ని బట్టి నేను వేసుకున్నాను, మీరు మీకు తగ్గట్టు వేసుకోవచ్చు. అది ప్లస్ ఇంకొక మసాలా పౌడర్ తయారు చేసుకుందామండి. దానికోసం కొంచెం చెక్క, లవంగం, ఇలాయచి, జాజికాయ అంటారు కదా, చాలా కొంచెము, ఇంకొంచెం సోంపు వేసి వీటిని గ్రైండ్ చేసేసుకొని ఈ పౌడరు ప్లస్ కొంచెం 1 టేబుల్ స్పూన్ అంతా అల్లం వెల్లిపాయ పేస్ట్, దీంట్లో పచ్చిమిర్చి కూడా ఉందండి, ఇంకా ఒక 1/2 కప్ అంత పెరుగు వేసి మంచిగా దీన్ని కలుపుకోవాలి. స్పూన్తో అయినా చేత్తో అయినా మంచిగా కలుపుకోవాలండి. బాగా చికెన్కి ఈ మసాలాలన్నీ పట్టే వరకు మంచిగా కలిపేసుకుని దీన్ని మనము ఒక 1/2 అవర్, మీద టైం లేకపోతే 1/2 అవర్, టైం ఉంటే మాత్రం ఓవర్ నైట్ ఫ్రిడ్జ్లో పెట్టేశారంటే చాలా మంచిగా ఇది మ్యారినేట్ అవుతుంది. నేనైతే దీన్ని ఓవర్ నైట్ మ్యారినేట్ చేశానండి. సో అన్ని ఫ్లేవర్స్ ఇంట్లో ఇండ్యూస్ అవుతాయి. సో నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేసి దీని ప్రిపరేషను చేస్తున్నాను. ఒక 3 టేబుల్ స్పూన్స్ అంత పల్లి నూనె వేసుకొని దాంట్లో 1 టీ స్పూన్ అంత షాజీరా అంటారు కదా, అది వేసుకొని అది చిట్లే వరకు వేయించుకొని తర్వాత దాంట్లో 2 ఎండుమిర్చి, ఒక 5 వెల్లుల్లిని క్రష్ చేసి వేసుకున్నాను, కొన్ని పచ్చిమిర్చి అండ్ కరివేపాకు వేసుకొని చక్కగా వీటిని లో ఫ్లేమ్లో బాగా బ్రౌన్ అయ్యే వరకు, ఈ గార్లిక్ బ్రౌన్ అయ్యే వరకు వేయించుకోవాలి. ఆ తర్వాత దీంట్లో మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా చికెను, అది మొత్తం వేసేసి ఇక్కడి నుంచి ప్రాసెస్ అంతా జస్ట్ వేయించడమేనండి. హై ఫ్లేమ్లో, లో ఫ్లేమ్లో మొత్తానికి దీన్ని చక్కగా ఉడికే వరకు చక్కగా కొంచెంసేపు మూత పెట్టి అలా ఫ్రై చేసుకుంటూ ఉండడమే. మీరు గమనించి ఉంటారు, దీంట్లో అసలు ఇంకా ఆనియన్స్ కానీ టొమాటోస్ కానీ ఏవి కట్ చేసుకునే పనే లేదు. హ్యాపీగా బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసేసుకోవచ్చు. చాలా టేస్ట్ ఉంటుందండి. మీరు డెఫినెట్గా ట్రై చేయాలి. ఒక్కసారి చేసుకొని చూసారంటే యూ విల్ థ్యాంక్ మీ ఫర్ ఎవర్. చాలా చాలా బాగుంటుంది. ఈ మ్యారినేషన్ది ఏవైతే కొంచెం గిన్నె ఉంది కదా, దాంట్లో కొంచెం వాటర్ వేసి నేను ఆ వాటర్ కూడా వేసాను. ఎక్కువ వేయకండి, చాలా తక్కువ. తర్వాత ఇదిగోండి ఇట్లా ఫ్రై చేస్తూ పోవాలి. హై ఫ్లేమ్లోనే ఇనీషియల్గా ఫ్రై చేయాలండి, అస్సలు ఫ్లేమ్ తగ్గికండి. తర్వాత ఇంకా లో చేసి నేను మూత పెట్టేసుకుంటే ఇదిగోండి ఇలాగా ఫ్రై అయింది. సో ఇది ఆల్మోస్ట్ ఒక 70% కుక్ అయిపోయింది. ఈ టైంలో నేను సన్నగా తరిగిన పుదీనా వేసుకుంటున్నానండి. పుదీనా వేసి దాన్ని కూడా ఒక్కసారి మంచిగా ఫ్రై చేస్తూ పోవాలి. ఆ తర్వాత ఒక 1/2 కప్ అంతా వేడి నీళ్ళు నేను దీంట్లో వేస్తున్నానండి. వేసేసి మళ్ళీ ఒక్కసారి మూత పెట్టి వదిలేసామంటే ఇంకా మిగతా 30% కూడా చికెన్ మంచిగా ఉడికిపోతుంది. ఇంకేమైనా కొంచెం నీళ్ళు ఉంటే కొంచెం మూత లేకుండానే డ్రైగా దాన్ని ఫ్రై చేస్తూ పోండి. ఆ తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీర చల్లేసుకుంటే చూడండి, జీలకర్ర పొడి, ధనియాల పొడి ఏం వేసే పని లేదండి. ఎంత యమ్మీ టేస్టీ ఈజీ రెసిపీ. సండే రోజు మన వాళ్ళతో టైం కూడా స్పెండ్ చేసుకోవాలి కదండి. వంట అంటే కిచెన్లో పడుంటే ఎలాగా. సో దానికోసం ఇది ఒక బెస్ట్ అండ్ టేస్టీ రెసిపీ. పప్పుతో కానీ దేనితో అయినా నంజుకుంటే సూపర్ ఉంటుంది. పప్పు లేకపోయినా ఒట్టిగా కూడా దీన్ని అన్నంలో కలుపుకొని తినేయచ్చు. తప్పకుండా ట్రై చేయండి. రెసిపీ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్, అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.